హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తాం. మన ఫుడ్ తింటాం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తాం, ఒకసారి ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేస్తాం, లేదంటే మొజిటో డ్రింక్స్ ఆర్డర్ చేస్తాం. ఈ మొజిటో డ్రింక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఓన్లీ రెస్టారెంట్స్లోనేనా మనం ఇంటి దగ్గర తయారు చేసుకోలేమా అంటే మన ఇంటి దగ్గర కూడా తయారు చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను గుంటూరు వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మొజిటో డ్రింక్ తయారు చేసాం. అప్పుడు ఒక వీడియో రికార్డ్ చేశాను అనమాట. ఆ వీడియో మీకోసం ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి. చూసారు కదా, 3 నిమ్మకాయలు తీసుకొని 6 బద్దలుగా కట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క బద్ద ఒక స్టీల్ గ్లాస్ తీసుకొని అందులో పిండండి. మనం మామూలుగా బయట షాప్స్లో అమ్ముతూ ఉంటారు, ఇలా ఒత్తి క్రష్ చేసి నిమ్మకాయ జ్యూస్ తీసేవి. మనం అవి యూజ్ చేయట్లేదు కాబట్టి మన చేత్తో అంటున్నాం కాబట్టి ఎంతో కొంత మిగిలిపోయింది మన చేత్తో, అంతే, మొత్తం కంప్లీట్గా రాదు. కాబట్టి లాస్ట్లో పిండిన తర్వాత ఈ విధంగా గ్లాస్కి ఇలా రాయండి. ఇలా రాసినప్పుడు ఏమైందంటే ఈ నిమ్మ తొనలు ఉంటాయి, ఇలా చిన్న చిన్న తొనలు ఉంటాయి, ఆ తొనల్లో జ్యూస్ కూడా ఈ గ్లాస్లోకి వచ్చేది. పిండి లాస్ట్లో ఈ విధంగా చేయండి. మీరు ఏమైనా వేరే యూజ్ చేసి అది క్రష్ చేయడానికి యూజ్ చేస్తే అది ఓకే, బట్ చేత్తో చేసినట్టయితే ఈ విధంగా చేసుకుంటే మనకి నిమ్మకాయలో ఉన్న రసం అంతా మనం గ్లాస్లో కలెక్ట్ చేసినట్టు అయితే. చూసారు కదా, మనకి ఈ గ్లాస్లో ఈ నిమ్మకాయ రసం వచ్చింది. మొత్తం పిండేసాను. నేను యూజ్ చేయబోయే మొజిటో ఇదే, బకాడి కంపెనీ. ఇదైతే బాగానే ఉంది. చూడండి, మీకు మీ షాప్స్లో కానీ, మీ దగ్గర ఉన్న షాప్స్లో కానీ, సూపర్ బజార్లో కానీ వేరే కంపెనీస్ ఏమన్నా ఉంటే తీసుకోండి, నో ఇష్యూ. ఇదైతే బాగానే ఉంది. ఇవ్వండి, ఇది రాక్ సాల్ట్. చూసారు కదా, యాక్చువల్గా మేము సర్వ్ చేయడానికి 3 గాజు గ్లాసులు తీసుకున్నాము. ఇందాక చెప్పా కదా ప్లేట్లో రాక్ సాల్ట్ వేసామని. ఈ గాజు గ్లాసులు ఇదిగోండి, టిప్ ఎడ్జెస్ పైన అంతా అది రాక్ సాల్ట్ అయ్యేటట్టు ఈ విధంగా ప్లేట్లో ఇలా ముంచండి. జస్ట్ అలా టచ్ చేయండి చాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ఎడ్జెస్కి, టాప్ ఎడ్జెస్కి ఆల్రెడీ నిమ్మకాయ ఇలా అద్దాము కాబట్టి ఎప్పుడైతే మీరు ఇలా టచ్ చేస్తారో, ఇదిగోండి ఈ విధంగా టచ్ చేస్తారు, ఆ రాక్ సాల్ట్ ఆ టాప్ ఎడ్జెస్ మొత్తం కవర్ అవుతాయి. ఎందుకు ఈ విధంగా అంటే మనం తాగేటప్పుడు ఆ మొజిటో డ్రింక్ ఈ రాక్ సాల్ట్ గుండా వచ్చేది, అది ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్ మన రెస్టారెంట్లో తీసుకుంటే వాడు ఇంత కేర్ తీసుకోడు, జస్ట్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటున్నాం. చూసారు కదా, నిమ్మకాయ బత్తల్ని ఈ విధంగా కట్ చేసుకొని అవి 3 గాజు గ్లాసులు వేసుకోండి. నేనైతే ఈ 3 గాజు గ్లాసులు వేసాను. ఇప్పుడు నేను కొంచెం పుదీనా తీసుకొని జస్ట్ ఆకుల వరకు అనమాట, ఆకుల వరకు తీసేసి ఆ 3 గాజు గ్లాసులు వేసుకోండి. మీకు ఎంత అమౌంట్ కావాలో అంత వేసుకోండి. జస్ట్ ఓన్లీ లీవ్స్, పుదీనా లీవ్స్ వరకు తీసుకొని ఆ 3 గాజు గ్లాసులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏముంది, నిమ్మకాయ ఉంది, ప్లస్ ఈ పుదీనా ఉంది, పైన రాక్ సాల్ట్. చూసారు కదా, ఇప్పుడు ఈ గాజు గ్లాసులో ఒక నిమ్మకాయ బత్త, కొన్ని పుదీనాకులు, పైన రాక్ సాల్ట్ అనమాట. మేము మామూలుగా యాలకులు పొడి చేస్తాం కదా, ఐరన్ రాడ్ చిన్నది, దాన్ని పెట్టి క్రష్ చేస్తున్నాం అనమాట. ఇదనే కాదు, మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది చేసుకోండి. మన కిచెన్లో ఏది అందుబాటులో ఉంటే అది యూజ్ చేసుకొని మనం ఎన్ని గ్లాసులు అయితే సర్వ్ చేస్తున్నామో అన్నిట్లో ఈ పుదీనాకు ప్లస్ నిమ్మకాయ బత్త 2 మిక్స్ అయ్యేటట్టు చూడండి. యాక్చువల్గా కొంతసేపు అనగానే ఈ పుదీనా ఆకు నుంచి రసం వచ్చేది కదా, ఆ రసము ఈ నిమ్మకాయ రసము 2 మిక్స్ అవుతాయి. మనం ఆల్రెడీ గ్లాస్లో నిమ్మకాయ రసం తీసుకున్నాం, అవి తీసుకొని ఇప్పుడు మీరు ఎందులో అయితే సర్వ్ చేస్తున్నారో ఈక్వల్గా నింపుకోండి. మనం 3 బద్దలు తీసుకున్నాం, యాక్చువల్గా 3 గ్లాసులకి మనం 3 నిమ్మకాయలు తీసుకున్నాం, టోటల్ 6 బద్దలు అనమాట. ఈ విధంగా ఈక్వల్గా పోసుకోండి నిమ్మకాయ రసం. చూసారు కదా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక స్ప్రైట్ బాటిల్, ఒక సోడా, ఏదైనా పర్వాలేదు,
నేను కిన్లే తీసుకున్నాను. ఇంకోండి సోడాని ఈ గాజు గ్లాసులో నింపుకోండి. ఇంత అమౌంట్ నింపుకుంటే చాలు. ఇదిగోండి ఇప్పుడు మోజిటో డ్రింక్ తీసుకున్నా, అది గ్లాస్లో కొంచెం పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ 3 గాజు గ్లాసుల్లో పోస్తాను. ఈక్వల్ అమౌంట్లో పోసుకోండి. ఇంకా చెప్పాలంటే ఒక గాజు గ్లాస్కి ఒక 10 ml సరిపోతుంది. 10 ఆర్ 15 ml ఇట్ ఈస్ ఫైన్. గుర్తుపెట్టుకోండి, ఒక గాజు గ్లాస్లో మోజిటా ఓన్లీ 10 ml ఆర్ 15 ml సరిపోతుంది. ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేను కొంచెం రాక్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ రాక్ సాల్ట్ కలుపుకోవాలి. కొంచెం ఒక చిన్న స్పూన్ తోటి షుగర్ కానీ లేదంటే పటిక బెల్లం కానీ కలుపుకోవచ్చు. మేమైతే పటిక బెల్లం క్రిస్టల్స్ ఉంటాయి కదా, అవి వాడామన్నమాట. అవి వాడి మొత్తం షేక్ చేయాలి. ఈ విధంగా చూసారు కదా, లోపల స్ప్రైటు, సోడా, మోజిటో మొత్తం 3 లిక్విడ్స్ ఉన్నాయి ఈ గాజు గ్లాస్లో. ప్లస్ ఇవి ఇంకా లైమ్, పుదీనా మామూలే, పైన రాక్ సాల్ట్ టచింగ్. అసలు గిలకొడుతుంటే నీళ్ళన్నీ ఈ విధంగా చూడండి, నురగ ఎలా వస్తుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు రెడీ అయితే డ్రింక్ ఎప్పుడు తాగుదామా అనిపించింది. అదిగోండి గ్లాసెస్ రెడీ అయిపోయినాయి విత్ డెకరేషన్ అనమాట, లైమ్ తోటి. చూసారు కదా, మనకు కావాల్సింది 3 బాటిల్స్. ఒకటి స్ప్రైట్, ఇంకోటి సోడా, ఇంకోటి మోజిటో. ఇంకా గ్లాసెస్ నిమ్మకాయలు, పుదీనా, ఇవి మన ఎటుబడి మన ఇంట్లో ఉండేవి. ఇవి ఉంటే చక్కగా మన ఇంట్లోనే మోజిటో డ్రింక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మా బాబుకి డ్రింక్ టేస్ట్ బాగా నచ్చింది. ఈ విధంగా మనం స్ప్రైట్ కలుపుకోవాలి. మీకోసం స్ప్రైట్ స్లో మోషన్లో షూట్ చేశాను. చూడండి, స్ప్రైట్ అమ్ముతుంటే అది ఆ గ్యాస్కి అడుగున ఉన్న నిమ్మకాయతో పైకి ఎలా ఫ్లోట్ అయిందో చూసారు కదా. మేము ఇటు స్ప్రైట్ పోస్తున్నాం, అటు పక్కన కిన్లే సోడాల నుంచి బబుల్స్ అన్నీ పైకి వస్తూ ఉన్నాయి. చూసారు కదా, గ్యాస్కి పైకి వస్తూ ఉన్నాయి. స్ప్రైట్ ప్లస్ సోడా కాంబినేషన్ అలాంగ్ విత్ మోజిటో చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మొజిటో డ్రింక్ ఎలా తయారు చేయాలనేది. మీ టేస్ట్ని బట్టి మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ వాడుకోండి. బట్ ప్రాసెస్ అయితే ఇది. మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.